హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్స్. సో ఈ వీడియోలో మనం కొన్ని షార్ట్ టర్మ్ స్టాక్స్ డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. కంటిన్యూస్గా గ్రోత్ ఉన్న స్టాక్స్ అనమాట. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి పాలసీ బజార్ ఫ్రెండ్స్. సో లిస్ట్ అయిన తర్వాత 2-3 డేస్ ఇంక్రీజ్ అయ్యి కంటిన్యూస్గా ఫాలో అయిన స్టాక్ అనమాట పాలసీ బజార్. అరౌండ్ 850-860 లెవెల్స్ దాకా పడిపోయి లాస్ట్ 3 డేస్ నుంచి కొంత రికవరీ ఇచ్చింది. మేము ఆల్రెడీ షార్ట్ టర్మ్ గ్రూప్లో ఇచ్చాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తే ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. నేను ఎస్టర్డే అయితే ఫ్రైడే రోజు ఈ స్టాక్ రికమెండ్ చేశాను అనమాట. అరౌండ్గా 915 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేయమన్నాను. సో స్టాక్ అరౌండ్గా ఐ థింక్ థర్స్డే రికమెండ్ చేశాను 915 రూపీస్ దగ్గర. సో లాస్ట్ 2 డేస్గా స్టాక్ అరౌండ్గా 13% రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. సో ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది స్టాక్. సో ఒకవేళ మీరు స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక రేపు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. వెంటనే ఇన్వెస్ట్ చేయకండి, రేపు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ స్టాక్ కనుక 1000 రూపీస్ అబోవ్ సస్టైన్ అయితే ఈరోజు అరౌండ్ 1050 దాకా వెళ్ళి ఆఫ్టర్నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. 1018 రూపీస్ దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. ఒకవేళ రేపు కనుక సస్టైన్ అయితే 1000 రూపీస్ అబోవ్ సో ఆఫ్టర్నూన్ 3 PM తర్వాత ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో అప్ టు 1100, 1200, 1300 దాకా కూడా మనం టార్గెట్స్ పెట్టుకోవచ్చు. 900 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి, లేదా 880, 885 లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేసి సో అప్ టు 30% ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, పాలసీ బజార్. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి దీపక్ ఫెర్టిలైజర్స్ అనమాట. సో ఆఫ్టర్ చాలా మంత్స్ కన్సోలిడేషన్ తర్వాత అంటే సైడ్ వేస్ తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది. మనం రీసెంట్ టైమ్స్ ఒక వీడియోలో కూడా డిస్కస్ అనేది చేసాం. దీపక్ ఫెర్టిలైజర్స్ మంచి లెవెల్స్ దగ్గర ఉంది. 400 అబోవ్ సస్టైన్ అయితే కనుక సో మనం ఇన్వెస్ట్ చేయొచ్చని ఆల్రెడీ చాలా మంచి ర్యాలీ ఇచ్చింది అనమాట. ప్రస్తుతం స్టాక్ కొంత బాగా హై లెవెల్స్ దగ్గర ఉంది. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ ర్యాలీ ఇస్తుంటే ఇన్వెస్ట్ చేసుకొని 8%, 9% స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో 30% దాకా టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాక్ కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తుంటే ఇన్వెస్ట్ చేయండి, లేదు స్టాక్ కనుక పడుతుంటే ఇన్వెస్ట్ చేయకుండా సో 500 లెవెల్స్ దాకా రానియండి ఫ్రెండ్స్. 490 నుంచి 500 లెవెల్ దగ్గర మంచి ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంది. సో ఒకవేళ స్టాక్ ఇక్కడ కింద పడి ఇక్కడ ఏమైనా కొంత సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంటే అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో 505 దగ్గర కానీ 510 దగ్గర కానీ ఇన్వెస్ట్ చేస్తే కనుక మళ్ళీ 560, 600, 650 లెవెల్స్ దాకా కూడా మనం ఈ స్టాక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు స్టాక్ మీకు కింద పడకుండా కంటిన్యూస్ ర్యాలీ ఇంకా కూడా జరుగుతుంటే కనుక ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఒక 20% అలా టార్గెట్ పెట్టుకొని ఒక 10%, 15% స్టాప్ లాస్ పెట్టుకొని 30% టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ స్టాక్ ర్యాలీ ఇస్తుంటే కనుక అప్ టు మనకి 650 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే రీసెంట్గా షార్ప్ ర్యాలీ ఇచ్చిందనమాట. సో ఇంత షార్ప్ ర్యాలీ ఇచ్చినప్పుడు కరెక్షన్ వస్తే హెవీ కరెక్షన్ వచ్చేస్తుంది. అందువల్ల నీట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసి ఇన్వెస్ట్ చేయండి. ర్యాలీ ఇస్తుంటే ఇన్వెస్ట్ చేయండి, లేదు అనుకుంటే కనుక వెయిట్ చేసి సో 500 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్. ఒకవేళ ఇక్కడ దాకా వచ్చి రివర్సల్ వస్తే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో ఇది చాలామంది స్టాకు మనం ఏదైతే నార్మల్ టెలిగ్రామ్ మార్కెట్ అప్డేట్స్ గ్రూప్లో మనం డిస్కస్ అనేది చేసాం. నార్మల్గా డౌట్స్ గ్రూప్లో కూడా డిస్కస్ అనేది చేసాం. చాలామంది హోల్డ్ చేస్తుంటే హోల్డ్ చేయమని చెప్పామన్నమాట. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవుదాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి. సో అక్కడ మీరు అడగొచ్చు అనమాట. ఏమైనా స్టాక్స్ హోల్డ్ చేస్తుంటే ఇంకా హోల్డ్ చేయొచ్చా లేదా అనేది ఇచ్చిన ఎవ్రీథింగ్ అడగొచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి. సో రీసెంట్ టైమ్స్లో కొంతమంది అడిగారు స్టాక్ హోల్డ్ చేయొచ్చు అని. హోల్డ్ చేయమని చెప్పాం. అరౌండ్గా 475 లెవెల్స్ దగ్గర హోల్డ్ చేయమని చెప్పాం అనమాట. అది ఇంకా కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. సో అటువంటి అప్డేట్స్ ఏమైనా కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్లో, అవి క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్, దీపక్ ఫెర్టిలైజర్స్. సో అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి ప్రాజ్ ఇండస్ట్రీస్ అనమాట. లాస్ట్ ఫ్యూ డేస్గా కొంత ర్యాలీ అనేది ఇస్తుంది. సో ఈవెన్ ప్రాజ్ ఇండస్ట్రీస్ కూడా మనం చాలా టైమ్స్ డిస్కస్ చేసాం. 325 నుంచి 330 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు, 400 మినిమం టార్గెట్ పెట్టుకోవచ్చు అని డిస్కస్ చేసాం. బట్ స్టాక్ అనేది రీసెంట్ టైమ్స్లో అది కూడా బ్రేక్ అయింది అనమాట. మేజర్ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయింది. 400 లెవెల్, 400 ఇది వరకు చాలా మంచి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసేది ఫ్రెండ్స్. సో ప్రీవియస్గా చాలా టైమ్స్ ఆ 400 లెవెల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసేది. ఈ రోజు అది బ్రేక్ అయిందనమాట. ఒకవేళ స్టాక్ ర్యాలీస్తుంటే ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయండి, లేదు పడుతుంటే కనుక వెయిట్ చేయండి. 400 దగ్గర కొంత రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో మినిమం స్టాప్ లాస్ 375 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఒకవేళ స్టాక్ కింద పడి ఇక్కడ కొంత పాజిటివిటీ కనిపిస్తే 400 లెవెల్ అబోవ్ సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది బ్రేక్ అయిపోతే మళ్ళీ షార్ప్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 400 అబోవ్ సస్టైన్ అయితే కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. అప్ టు 450, 500 లెవెల్స్ దాకా కూడా మనం టార్గెట్స్ అనేవి పెట్టుకోవచ్చు. లేదు స్టాక్ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంటే ప్రస్తుతం లెవెల్స్ దగ్గర కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్, ప్రాజ్ ఇండస్ట్రీస్. అలాగే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి మెట్రో బ్రాండ్. ఈరోజు అరౌండ్ 20% ర్యాలీ ఇచ్చింది. కొంత క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయి, అందువల్ల స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది. అక్కడే మేజర్ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయింది. కొంత గ్యాప్ అప్ ఓపెన్ అక్కడి నుంచి స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది అనమాట.
సో మెట్రో బ్రాండ్ కూడా చాలా మంచి కంపెనీ. సో లాంగ్ రన్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. లాంగ్ టర్మ్కైనా తీసుకోవచ్చు, లేదా షార్ట్ టర్మ్కి ఒకవేళ తీసుకుందాం అనుకుంటే కొంత షార్ప్ ర్యాలీ ఇచ్చింది, కొంత సైడ్ వేస్ కానీ కింద పడే ఛాన్స్ ఉంటాయి. లేదు స్టాక్ కనుక కొంత పైకి వెళ్తుంటే ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయండి. లేదు అనుకుంటే వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. 530 లెవెల్స్ లేదా 500 నుంచి 530 లెవెల్స్ మధ్యలో ఎక్కడైనా కొంత రివర్సల్ కనిపిస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో పడుతుంటే కనుక వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. లేదు ర్యాలీ ఇస్తుంటే కనుక, సో ఇంకా కూడా స్టాక్ పైకి వెళ్తుంటే కనుక స్టాప్ లాస్ ఒక 7-8% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫోర్త్ స్టాక్ అనమాట మెట్రో బ్యాంక్. ఇది కొంత రిస్క్ స్టాక్, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది ఈరోజు. అలాగే మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సోబా ఫ్రెండ్స్. సోబా కూడా సో కంటిన్యూస్ ర్యాలీ ఇస్తుంది. సో ఇది ఒక రియల్ ఎస్టేట్ సెక్టర్ సంబంధించిన స్టాక్ అనమాట. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మంచి ర్యాలీ ఇస్తుంది. ప్రస్తుతం మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉందన్నమాట. స్టాక్ అరౌండ్గా 964 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ 1000 రూపీస్ అబోవ్ బ్రేక్ అవనియండి. బ్రేక్ అయ్యి ఇక్కడ ఒక పాజిటివ్ క్యాండిల్ పడిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ఫస్ట్ టార్గెట్ సో అరౌండ్గా 1100 రూపీస్, సెకండ్ టార్గెట్ 1200 దాకా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫిఫ్త్ స్టాక్ ఫ్రెండ్స్ సోబా. సో సోబా కూడా చాలా మంచి ర్యాలీ ఇచ్చింది, ప్రస్తుతం రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో వెయిట్ చేయండి, ఈరోజు కూడా ఆ లెవెల్ సస్టైన్ అయ్యి బ్రేక్ అవ్వలేదు అనమాట. సో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, అందువల్ల వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. 1000 రూపీస్ అబోవ్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ లెవెల్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే, సో బ్రేక్ అయిన వెంటనే ఇన్వెస్ట్ చేయకండి. ఒక రోజు పాజిటివ్ క్యాండిల్ పడితే ఆ నెక్స్ట్ డే నుంచి ఇన్వెస్ట్ చేయండి. 1100-1200 రూపీస్ దాకా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. 950 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసి హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన ఫిఫ్త్ స్టాక్ అనమాట సోబా. సో ఇవి ఫ్రెండ్స్ కంటిన్యూస్గా ర్యాలీ ఇస్తున్నాయి. సో ఈ స్టాక్స్లో మనం కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. పర్టికులర్గా పాలసీ బజార్ కొంచెం మంచి లెవెల్స్ దగ్గర ఉంది ఇన్వెస్ట్ చేయడానికి. దీపక్ ఫెర్టిలైజర్స్ కొంచెం ర్యాలీ ఇచ్చింది, కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఈవెన్ ప్రాజ్ ఇండస్ట్రీస్ 400 లెవెల్ ఎవరైనా సస్టైన్ అయితే ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో మెట్రో బ్రాండ్ కొంత రిస్కీ స్టాక్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనం చూస్తే కనుక సోబా 1000 రూపీస్ అబోవ్ ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. కంపెనీ ఫండమెంటల్స్ అన్ని బాగుంటాయి. రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్ ఫ్యూచర్లో కూడా బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నమాట ఈ 5 స్టాక్స్ కూడా మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. అలాగే ఒకవేళ మీరు కనుక మన ప్రీమియం గ్రూప్ సర్వీస్ ఏమైనా జాయిన్ అవుదాం అనుకుంటే కనుక, సో కింద ఏదైతే వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందో వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి. సో ఆ లింక్స్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. గ్రూప్ డిస్కషన్ గ్రూప్ ఉంది, సో దాంట్లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు అనమాట. సో అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.